చోరీకి గురైన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ఓ పోర్టళ్లలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే రికవరీ అవుతాయని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మొబైల్ రికవరీ కార్యక్రమంలో పోలీస్ అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. కమిషనరేట్లో రికవరీ అయిన 200 మొబైల్ ఫోన్లను యజమానులకు కూడా అందజేశారు. ఇప్పటి వరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5280 కేసులు నమోదు కాగా 1538 మొబైల్ ఫోన్లను వారి యజమానులకు అందజేశామని ఆయన పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి హడావుల్లో ఫోన్ పెట్టడం జరిగింది, పురస్కరించడం జరిగింది. అంటే సుమారుగా ఒక సంవత్సరం 4 మాసాలు అయితే ఇప్పటికి ఫోన్ వెళ్ళిపోయి వీళ్ళు చాలా జ్ఞాపకాలు అన్ని కూడా భద్రంగా ఉంచుకున్నాం. అవన్నీ కూడా వెళ్ళిపోయాయని బాధపడ్డాము. సలహా మేరకు పోలీసులు సంప్రదిస్తే మీకు మళ్ళీ ఫోన్ లభ్యం అవుతుందని చెప్పేసి సలహా ఇచ్చినట్టు మా చెన్నూరు పోలీస్ స్టేషన్ ముందు మేము కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది నెలలకు మేము ఫోన్ కూడా పొందడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళ నుంచి ఇమీడియట్ గా ఈ ఫోటోలో బ్లాక్ చేస్తే తీసుకున్న వాడు దాన్ని యూజ్ చేసుకోలేదు. అలాగే అది ఎవరిలో ఉన్న మనకు ట్రేస్ చేయడానికి పోలీస్కి మనకు టెక్నికల్ గా మనం ట్రేస్ చేయొచ్చు. అలా ట్రేస్ చేసి కోరుకున్న సెల్ ఫోన్స్ ని మనకు సిఆర్ ఫోటోలో మొత్తం టోటల్ గా ఇది 19/4/2023 ఫోటోలు స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కమిషనర్ పరిధిలో ఇప్పటి వరకు 5280 సెల్ ఫోన్స్ కోరుకున్నారు కదా. దాని అందరినీ ఫోటోలో నమోదు చేశారు, కొంత నమోదు చేయలేదు. ఇప్పటి వరకు మనము